మాల వేసుకొని రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించాడు. దీనికి చాలా మంది స్వాములు రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఇప్పుడు దర్గా అనేది ఒక పవిత్రమైందే, అయ్యప్ప మాల అనేది పవిత్రమైంది, ఏ గుడి అయినా పవిత్రమైందే. ఇంకోటి ఏంటంటే టెంపుల్స్ అంటేనే చాలా పవిత్రమైనవి అనమాట. అంటే ఇప్పుడు దర్గాకి వెళ్ళాడు, లోపల దండం పెట్టుకున్నాడు అనేది అయితే కామన్. అది ఇప్పుడు అది అయ్యప్ప మాల వేసుకొని పోయింది అనేది అది ఇక పెద్దలు నిర్ణయించాలి. ఎందుకంటే దాని గురించి అంత పర్టికులర్గా అయితే నాకు కూడా తెలియదు. ఎందుకంటే అయ్యప్ప మాలలో ఉండనేది మేమే చూడలే, ఆ సిచ్యువేషన్ ఆయన కట్టుకొని అయితే వెళ్ళిండు. కానీ అయ్యప్ప మాలలో అక్కడైతే అప్పుడట్లే యాక్చువల్గా టోపీ అవ్వడది, లోపల పూలదండ అయితే వేసుకున్నారు. కానీ అది కడప దర్గాకి వెళ్ళిందని కూడా చెప్తున్నాగా, దాని గురించి అయితే అంత పర్టికులర్గా ఐడియా అయితే లేదు. ఎందుకంటే దర్గాలోకి వెళ్ళడం అంటే ఇక మీకు తెలియదు ఏముంది, దర్గా అంటే కూడా చాలామంది కొలిసే కడప దర్గా అంటే చాలా ఫేమస్, మీకు తెలియదు ఏముంది, చాలా అంటే చాలా ఫేమస్. ఇక అది అదే అయితే ఇట్లా అంటున్నారు అందరూ. వావార స్వామి కూడా ముస్లిమే కదా, అసలు చరిత్రకు ఏం జరిగింది దాని గురించి ఏమన్నా చెప్తారా? చరిత్ర అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ జనాలు అయితే కొంతమంది ఏంటంటే అయింది కాంది అయింది అయితే కొంతమంది కాంట్రవర్ట్ చేస్తారు. వీటి గురించి ఆలోచించడానికి పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వాములలో కూడా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, ఈ ముస్లింలలో కూడా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నిర్ణయిస్తారు. ఎందుకంటే అది ఏది ఉన్నా కానీ ఇక వాళ్ళు చూసి మాట్లాడతారు. అంటే మీరు రామ్ చరణ్ ముస్లిం దగ్గరకు వెళ్ళిన దానికి వచ్చాక చెప్పాల్సింది అది ఖచ్చితంగా కరెక్ట్ అనే నా అభిప్రాయం. నేను జనవరి 1 రోజు మాల వేసుకున్నప్పుడు చర్చికి వెళ్ళి హ్యాండిల్స్ కూడా వెలిగిస్తాను. అది సనాతన ధర్మంలోనే ఉంది, అన్ని మతాలను గౌరవించాలనేది. ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఇంకా ఎక్కువ పాటించాలి. అలాంటి వేరే మతాలను గౌరవించడం అనేది మనకు ఖచ్చితంగా ఉండాల్సిందే. రామ్ చరణ్ చేసింది నేను ఖచ్చితంగా తప్పుడు అని భావించట్లేదు, ఖచ్చితంగా చేసిన రైటే. అలానే కొంతమంది ముస్లింలు కూడా హిందూ బీబీ నాంచారంని వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామిని గౌరవిస్తారు కొంతమంది. అలా అందరూ అన్ని మతాల్లో ఉంటారు. చెడు అనేది ప్రతి మతంలో ఉండిద్ది, మనం తీసుకునే దాంట్లో ఉంటుంది, మనం ఆలోచించే విధానంలో ఉంటుంది మేజర్గా. సో ఖచ్చితంగా నా విషయంలో రామ్ చరణ్ చేసింది తప్పు అనిపించట్లేదు. అది ఒకరు చెప్పారని చేశారనేది నేను నమ్మను, కానీ అతని మనసులో కూడా ఉంది కాబట్టి అలా చేశాడని నా ఫీలింగ్. ఒకరు చెప్తే చేసే స్థాయి ఆయనది కాదు. ఆయనకు ఆల్రెడీ కూడా అన్ని మతాలను గౌరవించాలని ఉండిద్ది. చాలా మంది క్రిస్టియన్స్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పిలిచిండని అతను వెళ్ళాడు, దర్గాలోకి వెళ్ళాడు. మనం ఇప్పుడు రామ్ చరణ్ పిలిస్తే ఏఆర్ రెహమాన్ మన దగ్గరికి వస్తాడు, మన తిరుపతి టెంపుల్ కి మన దగ్గరికి రాలేదు కాబట్టి రాళ్ళు ఇష్టం. అది రామ్ చరణ్, అది ఎవరు ఏఆర్ రెహమాన్ ఇష్టం, అది తన స్వతహా అభిప్రాయం. రామ్ చరణ్ చెప్పాడని కాబట్టి చేశాడనటానికి మనం అనలేవు. తనకు కూడా స్వతహాగా బై బర్త్ వాళ్ళ నాన్న చేసిన కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి కదా, దానివల్ల అలా నమ్మేశాడు. పెద్దలు చెప్పారంటే అదేదో మంచిదే అని చెప్పి నమ్మి వెళ్ళాడు. అది నమ్మకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. సనాతన ధర్మంలో అది తప్పు అని నేనైతే ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మన మాటల్లో వావార స్వామి ఆయన ముస్లిమే కదా, ముస్లిం, మనం ఆయనను కొలుచుకుంటాము. అయ్యప్ప ఖచ్చితంగా ఆయన కలిసినాకే నా దగ్గర రమ్మని అయ్యప్ప స్వామి చెప్పాడు. అంటే ఆయన చెప్పాడు కాబట్టి చరిత్ర గురించి అది ముస్లిం అయినా మనం పాటిస్తున్నాం అంటే కారణం అయ్యప్ప స్వామి అని చెప్పాడు కాబట్టి ఫీల్ అవుతున్నాం. అందులో దాంట్లో తప్పే ఉంది. ఆ చరిత్ర గురించి ఏమన్నా తెలుసా? మనం ఇప్పుడు ముస్లిం వాళ్ళకన్నా అర్థం కావాలి కదా. అంటే యాక్చువల్గా అయ్యప్ప స్వామి వాళ్ళ మదరు ఒక సొంత కొడుకు ఉంటాడు. సొంత కొడుకుకి రాజ్యాభిషేకం కాకుండా అయ్యప్ప స్వామికి ఇద్దామని వాళ్ళ నాన్నగారు డిసైడ్ అవుతారు. ఆ డిసైడ్ అయిన దాన్ని తప్పించడం కోసం వాళ్ళ అమ్మకి మంత్రి, ఆ రాజ్యంలో ఉన్న మంత్రి, అప్పటిలో ఉన్న మంత్రి వాళ్ళ అమ్మకి సలహా ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఏంటంటే పెంచుకున్నాడికి అంటే నా కొడుకు రావాలి కదా అని చెప్పేసి పులిపాలు తెస్తే తగ్గేది ఒక తలనొప్పితో పడుకొని ఉండేది. అప్పుడు ఈ రాజ్యంలో ఎవరు వెళ్తారు అన్నప్పుడు నేను వెళ్తాను నాన్న అని అయ్యప్ప స్వామి వెళ్ళిపోతున్న దారిలో పుల్లిదారికి వెళ్ళే దారిలో బందిపోటు రూపంలో ఉన్న వావర స్వామి ఎదురవుతాడు. అప్పుడు వావర స్వామి ఎదురయ్యి బంధించి దాని ఏదైనా అయ్యప్ప స్వామి కొట్టి దాని దగ్గర ఉన్న అవన్నీ లాక్కోవాలని చూస్తే అయ్యప్ప స్వామి రూపాన్ని చూసి అతని యొక్క గొప్పతనాన్ని చూసి ఆ చిన్న పిల్లాడు విషయంలో ఉన్న ఆయనకి దైవత్వం కనబడి మోకరిల్లుతాడు. స్వామి నా తప్పు అయిపోయిందంటే అప్పుడు ఆజ్ఞాపిస్తాడు, నేను నడిచిన మార్గంలో నువ్వు ఉండవు కాబట్టి నీ దగ్గరకు వచ్చినాకే నీ భక్తులు నా భక్తులందరూ నేను కలిసినాకే నా దగ్గరకు రావాలి అని ఏమంటారు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ప్రకారం అందరూ అయ్యప్ప స్వామిని కలిసిన దగ్గర ఖచ్చితంగా ఎరిమేలు వెళ్ళారు. వావర స్వామిని కలిసినాకే ఆయన దగ్గరికి వెళ్తారు. పెద్ద పాదం దగ్గర ఆగి అయినా సరే, పెద్ద పాదం నడవలేని వాళ్ళు అయినా సరే అక్కడ ఆగి తర్వాత మళ్ళీ చిన్న పాదం నుంచి పైకి ఎక్కుతారు. చిన్న పాదం దగ్గర నుంచి ఎవరైనా ఎక్కాల్సిందే, కానీ చిన్న పాదం దగ్గర నుంచి నడవాలనుకున్న వాళ్ళు కూడా ముందర వావర స్వామిని దర్శించుకొని మాత్రమే అక్కడికి వెళ్తారు.
ఎందుకంటే అయ్యప్ప స్వామికి ఆ బందిపోటు రూపంలో ఉన్న వావర్ స్వామి వరం ఇస్తాం వల్ల ఆ వరంకి ఎప్పుడు వరం ఇచ్చాడంటే పులిపాలు తేవడానికి అయ్యప్ప స్వామి వెళ్ళినప్పుడు పులిని తర్వాత ఆ బందిపోటు నుంచి అయిపోయినాక ఇంటికి వెళ్తాడు, పులి మీద స్వారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా రిలైజ్ అయింది, ఇలాంటి వ్యక్తిగా నేను అనేది బాధపడతా, తప్పు చేశానని ఫీల్ అయిపోయి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. అప్పటి నుంచి ఇవన్నీ నాకు మోక్షం, ఇవన్నీ నాకు వద్దు, ఈ బంధాలన్నీ వద్దు, నేను అస్కలితంగా ఉంటానని చెప్పేసి ఒక బాణంతో ఒక యారతో ఒక బాణం వీడుస్తాడు. అది వెళ్ళి శబరిమల కొండ మీద ఇరుక్కునేది. నేను అక్కడే ఉంటాను, ఇక నాకు ఏ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఉంటే నేను జనాన్ని సరిగ్గా మోక్షం ఇవ్వలేకపోతున్నానని చెప్పి అక్కడ వెళ్ళి ఉంటాడు అనమాట. ఆ ప్రదేశమే శబరిమల కొండ, అక్కడే ఉంటాడు. అందుకనే అస్కలిత బ్రహ్మచారిగా ఇక అక్కడే ఉండిపోతాడు. సో 12 ఏళ్ళు దాకా వాళ్ళ రాజ్యంలో పందల రాజ్యంలో రాజకుమారుడిగా ఉంటాడు. అక్కడి నుంచి ఇవన్నిటిని వదిలిపెట్టుకొని జనానికి మోక్షం ఇవ్వడం కోసం ఒక శబరిమల అయ్యప్పగా మారిపోయి అక్కడ ఉండిపోతాడు. అందుకనే బ్రహ్మచర్యం అనేది ఒక రూల్గా తీసుకొచ్చారు. అందువల్ల అందరూ ఈవెన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మాల వేసుకుంటే మాత్రం ఆ అస్కలిత బ్రహ్మచారిగా ఆలోచించి మాత్రమే వెళ్ళాలని ఒక రూల్గా తీసుకొచ్చారన్నమాట. అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంకా అదే మోక్షం ఇవ్వడం కోసం వెలిసిన ఒక దేవుడు. సనాతన ధర్మంలో ఇప్పుడు ఆయన చేసిన ఏదో ఒక నియమాలు ఏదైతే తన గురించి రావాలన్నాడో, సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే ప్రతి వ్యక్తిలోనూ దేవుణ్ణి చూడటమే, ప్రతి వ్యక్తిలోనూ దేవుణ్ణి చూడటమే. నీ దగ్గరకు సాయం అని ఉండిచ్చినాడికి నువ్వు చేయగలిగినంత చేయటమే, చేయగలిగినంత చేయటం. అంటే నిన్ను మించి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 10 రూపాయల్లో 2 రూపాయలు చేస్తే 2 రూపాయలు చేయి చాలు. అతను నీడు 5 రూపాయలు అవ్వచ్చు, నువ్వు 2 రూపాయలు చేసినా కానీ అది నీ సనాతన ధర్మాన్ని పాటించినట్టు. ఇలా అందరూ ఇలా కొంచెం కొంచెం పాటించిన దేశం మొత్తం సనాతన ధర్మంకి ఎప్పుడూ మారిపోతుంది. అందరినీ గౌరవించడం అనేది మేనేజర్గా సనాతన ధర్మంలో గొప్ప లక్షణం. అందరికీ సాయం చేయాలి, అర్థమైందా? సో నాకున్నంతలో నేను కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అది నాకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండేది. ఎందుకంటే నేను చూశాను చాలా వాటిలో నాకు రెసిప్రోకల్ రావడం డైరెక్ట్గా రాదు, అప్పుడే రాకపోవచ్చు, ఇన్స్టెంట్గా పోకపోవచ్చు, కొన్ని రోజుల తర్వాత వేరే రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు నా కోసం కాకుండా ప్రజల కోసం బతకడమే కొంచెం సనాతన ధర్మం. అంతే. థ్యాంక్ యూ.